జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, వాళ్ళు కావచ్చు సపోర్ట్ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇట్లా చేయొద్దు. సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేసిందని తెలిసినా కానీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి? అదేవిధంగా ఇంకా కొద్దిమంది అయితే అసలు రాష్ట్రంలో క్రిస్టియన్ ఓట్లను పెంచుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికే ఈ మత మార్పిట్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రోత్సహించారు వారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా కొద్దిమంది మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి, ఈ కేసు ఓవరాల్గా దీనికి సంబంధించి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. ఇప్పుడు లీగల్ టెక్నాలజీ మొత్తం కూడా సుబ్బారావు గారు చెప్పారు, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. అలాగే కోటేశ్వరరావు గారు కూడా దానికి అంటే ఈ చట్టం వల్ల ఏంటి అనేటువంటి దానిపైన వారి అభిప్రాయం చెప్పారు. దుర్మార్గమైనటువంటి చట్టం ఇది. అంటే ఇప్పుడు కరెక్టే, కొన్ని సార్లు కేవలం వాళ్ళ పైన కక్ష సాధింపుగా మాత్రమే చేస్తే దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఎవరు కూడా ఆ విధంగా వాళ్ళని అణచివేయటం కోసమో వాళ్ళని వెండేట కోసమో అట్లాంటివి చేయటం అనేది తప్పే. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే నిశ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఒక పక్క రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఎక్కడో వెనకబడిపోయినటువంటి రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. ప్రపంచంలో రానటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి. అమరావతి లేదనుకున్నది మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. పోలవరం, అంటే అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీకి కనీసం అసెంబ్లీకి వచ్చేటువంటి సాహసం కూడా లేని సందర్భంగా వారు చేయాల్సినటువంటి బాధ్యతల నుంచి పక్కకు తప్పుకొని కొంతమందిని పెట్టి ఆ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి ఒక పెద్ద స్కెచ్ వేసుకొని ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కనపడతా ఉంది. కారణం ఏంటంటే ఆ రోజున వాళ్ళు పెట్టినటువంటి అంశం ఏంటి, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ప్రధానమైనటువంటి అంశం అదే. దాన్ని బేస్ చేసుకొని శ్రావణ్ కుమార్ ఒక మంచి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ పెట్టాడు, తప్పులేదు. ఆయన పర్మిషన్ తీసుకున్నది కూడా దానికోసమే తీసుకున్నారు. సో దాన్ని తీసుకున్న తరుణంలో రావణ్ అనేటువంటి వ్యక్తి ఒక 10 మంది బౌన్సర్లు వేసుకొని నానా హంగామా అట్టహాసంగా వచ్చాడు. 11 గంటలకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని సరే అవన్నీ అతని సొంత ఇష్యూ, దాని గురించి పర్సనల్ ఇష్యూల గురించి నేను మాట్లాడకూడదు. కానీ సో దాన్ని పెట్టినటువంటి సందర్భంగా మీరు చూస్తేనండి అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే ఇప్పుడు అనలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, కేఎస్ ప్రసాద్ గారు అని, ఆయన మాట్లాడాడు. ఒక రిటైర్డ్ ఐఏఆర్ఎస్ ఆఫీసర్ మాట్లాడాడు. అదేవిధంగా అక్కడ మాస్టర్ గారు మాట్లాడారు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, చర్చి పాస్టర్లు, ఫాదర్లు, మత పెద్దలు అందరూ కూడా మాట్లాడారండి. వాళ్ళెవ్వరు మాట్లాడిన దాంట్లో కూడా ఇటువంటి వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి సొంత ఎజెండాలు లేవు. వాళ్ళు కేవలం క్రైస్తవులకి ఎస్సీ హోదా వాటి గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడారు. కానీ వీళ్ళ అసలు ఎజెండా ఏంటనేది పాపం వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళని కూడా వాడుకున్నారు వీళ్ళు. క్రైస్తవ సమాజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి ప్రక్రియలో భాగంగా వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఒకటి. రెండోది, ఫస్ట్ రావణ్ మాట్లాడాడు. రావణ్ ఏం మాట్లాడాలా? దళిత క్రైస్తవులకి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మాట్లాడాలి. నిజంగా ఆ సమావేశానికి అక్కడ ఉన్నటువంటి ఎజెండాకు అనుకూలంగా వచ్చినటువంటి వ్యక్తి అయితే అది కానీ అతను ఏం మాట్లాడాడు? అసలు పవన్ కళ్యాణ్ పేరు, రాధా మనోహర్ దాస్ పేరు, నేను రాధా మనోహర్ మంచోడనో లేకపోతే ఒకడు ఉన్నాడు వాడు ప్రసాద్ అనే వాడి గురించో, నేను మంచోళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వట్లా. నేను వాళ్ళు తప్పు చేస్తే వారిపైన కేసులు పెట్టండి. ఒకవేళ క్రైస్తవ మతాన్ని ఎవరు అగౌరవపరిచినా, హిందూ మతాన్ని అగౌరవపరిచినా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరవలసిందే. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదనేటువంటి ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటది. అది కాదు కదా సందర్భం. ఆ సందర్భం ఏంటి? నువ్వు ఏ సందర్భంగా వచ్చి ఏం మాట్లాడుతా ఉన్నావు అంటే నీ ఎజెండా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకి, హిందువులకో, దళితులకి, ఇతర వర్గాలకో గొడవలు పెట్టాలి, దాన్ని వేదికగా చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఆయన ఇంకోటి చెప్పుకునే ప్రయత్నం చేశారు విజయ్ గారు. నేను అసలు దళితుల్ని నేను క్రిస్టియన్ని కాదు, కానీ నన్ను ఎందుకు పిలిచారో తెలియదు అని కూడా అన్నారు ఈ రావణ్. సార్, ఇప్పుడు అతని పేరేమో జోసఫ్, పిలిపించుకునే అతని వాడుకలో ఉండే పేరేమో రావణ్. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీరు రాముడు ఆలోచన వైపా, రావణాసుడి ఆలోచన వైపా? మీరు నిర్ణయించుకోవాల్సిన టైం వచ్చింది కదా. ఈ సందర్భంగా మీరు ఎంచుకున్నటువంటిది రావణాసుడి యొక్క మార్గం. సరే, దాన్ని ఎంచుకొని వీళ్ళు ఏం పెడతారు ట్విట్టర్లో? హే రామ్ అంటారు. నేను ఒకటే అడుగుతాను సార్, చాలా గౌరవంగా, వినయంగా మాజీ ముఖ్యమంత్రి గారిని, డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడని ముద్రేసి చనిపోయేలాగా చేసినప్పుడు హే రామ్ గుర్తుకు రాలేదా? చీరాల్లో కిరణ్ అనే యువకుడిని పోలీసుల యొక్క దాష్టికాలతో చనిపోయినప్పుడు హే రామ్ గుర్తు రాలేదా?
సుబ్రహ్మణ్యం అనే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆ కుర్రవాడిని కొట్టి 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 మర్మాంగాల పైన అనేకమైనటువంటి ప్రైవేట్ పార్ట్స్ పైన నైట్ అంతా కూడా ఒక శాడిస్టిక్ యాక్ట్ చేసి అతను చనిపోయేలాగా చేసి అతను ఇంటికి తీసుకెళ్లి శవాన్ని పడేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి మాట అన్నప్పుడు హేరమ్మ అనేటువంటిది గుర్తు రాలేదా? పోలీస్ స్టేషన్ లో ఒక దళిత యువకుని గుండు గీసి అవమానించినప్పుడు హేరమ్మ అనేటువంటి గుర్తు రాలేదా? జై జగన్ అని చెప్పించడం కోసం ఒక యాదవ సోదరుది నడి రోడ్డు పైన పట్ట పగలు పీక కోసినప్పుడు హీరామ్ అనేటువంటిది రాలేదా? నీ టైర్ కింద పడి చనిపోయినటువంటి సింగయ్య అనేటువంటి ఒక దళితుడికి చనిపోయినప్పుడు హీరామ్ అనేటువంటి గుర్తు రాలేదా? ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? ఎందుకు మీ రాజకీయ పబ్బాల కోసం క్రైస్తవులకో దళిత క్రైస్తవులకో లేదా మిగతా మతాలకో కులాలకో మధ్య మీరు ఎందుకు గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇట్లాంటి స్పాన్సర్డ్ నిజంగా అనకూడదు, ఇది ఒక టెర్రరిస్ట్ యాక్ట్ లాగా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నిజంగా కక్ష సాధింపు చర్యలే చేయదలుచుకున్నట్టయితే రావణ పైన మొదటి రోజే అటువంటి కేసు, కానీ అతను మాట్లాడినటువంటి విధానం పైన మాత్రమే కేసు పెట్టి ఆ క్రమంలో అతని పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో బయటపడేటువంటి అనేకమైనటువంటి ఈ ఉపా చట్టం ప్రయోగించడానికి అవసరమైన మెటీరియల్ ఆయన ఇన్వెస్టిగేషన్ భాగంలో వచ్చింది. వచ్చిన సందర్భంగా వీళ్ళు పెట్టారు. ఒకవేళ ఉపా చట్టం అతను చేసినటువంటి వ్యాఖ్యల పైన తప్పుగా పెడితే ఖచ్చితంగా కోర్టులు దాన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజంగా ఇది తప్పుడు కేసు అయితే ఖచ్చితంగా వాళ్ళు చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉండదు కదా. ఇక్కడ ఒక్కటి సార్, టోటల్ గా వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది రావణ యొక్క జగన్ గారి సారథ్యంలో చేశారా లేకపోతే వారి ఎజెండా ఏంటి అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది ఎవరి ఎజెండా, ఎవరి కోసం పనిచేస్తున్నారు ఏంటి, ఏమైనా మీకు ఏమైనా ఐడియా? సార్ ఇక్కడ రెండే విధాలైనటువంటి ఆలోచన ఉంది. ప్రభుత్వంలోకి రావాలనుకున్నటువంటి రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, రావాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే నడిపిస్తున్నారా? వాళ్ళే ఫండ్స్ అన్ని కూడా వీళ్ళకి ఇస్తున్నారా? వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందా? సార్ మీరు నిశితంగా పరిశీలిస్తే ఆ స్టేజ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేశారనేటువంటిది అక్కడ ఉండే ప్రాథమికమైనటువంటి ఆధారాలు చూస్తే తెలుస్తా ఉంది. ఇక్కడ సార్ నేను ఒక్కటే చెప్తాను సార్, మీరు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఆ సందర్భంగా అవసరమే ఉంది. అన్నెసరీ ఇష్యూని మీరు ఎందుకు క్రియేట్ చేశారు? రావణ్ చేసినటువంటి ఆ యాక్ట్ వల్ల ఎంత భయంకరమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టుకొని హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తిట్టడం అంటే దాన్ని మనం ఏమి